నాట్ ఎనీమోర్ అండి. ఎప్పుడైతే మేము 25 కిలోల బియ్యం ప్యాక్ చేసి ఫైన్ క్వాలిటీ రైస్ ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న మన పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్లో అద్భుతంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ 2 నెలల్లో మాకు కంప్లైంట్ రాలేదు. ఇన్ఫెస్టేషన్ ఎక్కడైనా ఉంటే అది పాత సరుకు ఉంది కాబట్టి అక్కడ మిగిలిపోయినది, దాన్ని బట్టి ఇన్ఫెస్టేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు, డిస్పోజ్ ఆఫ్ చేయమన్నారు ఆ పాత స్టాక్ ని. సో ఎక్కడ కూడా ఈ కొత్త బ్యాగ్స్ లో మేము ప్యాక్ చేసిన ఫైన్ క్వాలిటీ రైస్ లో మాత్రం ఇన్ఫెస్టేషన్ ఎక్కడ లేదు. మీకు క్లారిఫై చేశాను మీకు ఇప్పుడే. పాత సరుకు కొన్ని చోట్ల, ఎందుకంటే వాళ్ళు 3 నెలలు వెకేషన్లో ఉంటారు కదా, సమ్మర్ వెకేషన్ తర్వాత వచ్చి ప్రారంభించినప్పుడు మిగిలిపోయిన ఆ పాత సరుకు ఇంకా ఉంది, కొంతమంది డిస్పోజ్ ఆఫ్ చేయలేదు. అది డిస్పోజ్ ఆఫ్ చేయమని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కమిషనర్ గారు. కొత్త సరుకు ఏదైతే ఇచ్చామో 25 kgs ప్యాకెట్స్ లో మిడ్ డే మీల్ స్కీమ్స్ కోసం, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ కోసం, వాటిలో మాత్రం ఎక్కడ కూడా లేదు. ఫ్యూమిగేషన్ ఎప్పటికప్పుడు ఒక SOP తయారు చేసి ప్రతి చోట కూడా ఈ విధంగా మెయింటైన్ చేయాలనే దానిపైన చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అటువంటి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సేమ్ డే మేము ఇన్స్పెక్ట్ చేయించి చర్యలు చేపడతాం. అంటే రాగి, జోవారు కొన్ని జిల్లాల్లో ప్రారంభించి సరుకులు అందిస్తున్నాం. వీటితో పాటు అన్ని జిల్లాల్లో పంచదార ఇస్తున్నాం రైస్తో పాటు. గతంలో ఇచ్చిన ఈ ఆర్జీ దాల్, కందిపప్పు విషయంలో ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నప్పుడే మేము ఆ సరుకు సప్లై చేయాలని నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే మార్కెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగిపోయినప్పుడు తప్పకుండా మేము సబ్సిడీ తీసుకొచ్చి అప్పుడు మేము అందిస్తాం. సిట్ మాకు సంబంధం ఉండదు. సిట్ ఏర్పాటు చేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆ సిట్లో ఉన్న అధికారుల్ని ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్దర్ గా దాన్ని బలోపేతం చేయడానికి కొంతమంది అధికారులు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకున్నారు. రీసెంట్ గా పోలీస్ శాఖలో కూడా ఇంకొంతమందిని తీసుకున్నారు. సో ఆ దర్యాప్తు ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క కాకినాడలోనే కాదు, విశాఖపట్నంలో ఉన్న కేసులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కేసులు నమోదు అవుతున్నాయో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేకపోతే మా డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, తప్పకుండా అన్నింటినీ కూడా సిట్ పరిధిలోకి వెళ్ళిపోతాయి. సమయం పడుతుంది. అనేక వేరే కేసులు కూడా ఉన్నాయి కదా, అధికారులు బిజీగా ఉన్నారు, ఒకేసారి అటువంటి ఒత్తిడి వారిపైన కూడా ఉంది. తప్పకుండా మొదలు పెడతారు, దర్యాప్తు లోతుగానే చేస్తారు. అది ఆ వివరాలు మా దగ్గర ఉండవు, తప్పకుండా చెక్ చేద్దాం. షూర్. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఏమైనా ఓకే. Saurabh, you also hold a card. So I just wanted to show that this scan చేస్తే ఎలా వస్తుంది ఇది. వాళ్ళకి ఇచ్చేద్దాం కార్డ్స్, దెమ్ స్కాన్. వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉంటాయండి. ఇది ఇదివరకు లేని ఫీచర్. సో కింద పెట్టాలా? ఓకే. లేడీ అండి. ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ లో మనం లేడీకి ఇస్తామండి. అదేవిధంగా NFSC కార్డ్స్ లో కూడా ఆల్వేస్ గివ్ దట్. చాకింది లేదని చేసి దానికి సంబంధించిన వివరాలు, ఆ కేసు, సరుకు సీజ్ చేసినప్పుడు మాత్రం గతంలో మీకు చెప్పాను, దెర్ వెరీ క్లియర్ యాక్ట్ అనమాట. అది 6 నెలల కన్నా ఎక్కువ మంది పెట్టుకోలేం కాబట్టి సరుకును మళ్ళీ ఆప్షన్ చేసి డిస్పోజ్ ఆఫ్ చేస్తారు. కానీ కేసు ఎక్కడ పోదు. సో ఎవరున్నా సరే వాళ్ళపైన వాళ్ళు లోతుగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు.
తీసి ఇచ్చేసేయండి, చూసుకుని ఇచ్చేసేయండి. స్కాన్ చేసుకుంటారు, మీకు తెలుస్తుందని కమిషనర్ గారు ఇచ్చారు. క్యాన్ వి గివ్ ఇట్ ఆఫ్ యాజ్ శాంపిల్స్? దే క్యాన్. సువెనీర్ whatever you did. ఉంచుకోండి, సువెనీర్. నో టేక్ ఇట్, నో ప్రాబ్లం. యా, అంటే మీకు ఇద్దానే తెచ్చాను నేను. బట్ విల్ రీప్లేస్ ఇట్, నో ప్రాబ్లం. విల్ రీప్లేస్. మీరు టెక్నాలజీ వాడుతున్నారు. ఇదివరకు ఒకసారి నేను యూనివర్సిటీ చదువుతుండగా ఒక ఆయన వైఫ్ వచ్చారు, అక్కడ వచ్చి ఐడీస్ ఇచ్చారు. మ్యాథ్స్ అంటారు. అంటే అడిగితే ఆల్రెడీ మీరు సుబ్బలక్ష్మణ్ అవుట్ వచ్చి యాడ్ తీసుకున్నారని చెప్పి చెప్తే పెద్ద గొడవ అయింది. టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది కదండి. ఇప్పుడు అది రియల్ టైం చెక్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్ లో. ఏ కార్డ్స్ అమ్మా? అంటే మేము వర్కౌట్ చేస్తున్నాం. డైరెక్ట్గా కొరియర్ కంపెనీ ద్వారా మీకు డెలివరీ చేసేటట్టు, దానికి మాత్రం మరి 50 రూపాయలు 30 రూపాయలు డెలివరీ ఛార్జెస్ ఏదో పెట్టుకుని మరి మళ్ళీ ఈ వ్యవస్థ అంటే సుమా అట్లానే యావరేజ్ అంతే అనుకున్నాం. స్పీడ్ పోస్ట్ ద్వారా మాట్లాడుతున్నారు. ఆధార్ కంటే డైరెక్ట్గా వీ విల్ కమ్. మంచి క్వాలిటీ ఉంది దీనికి. ఇంకా టెక్నాలజీ యా, యూ హ్యావ్ టు గివ్ అన్ ఎఫ్ఐఆర్ అండ్ మీరు లోకల్ జిఎస్డబ్ల్యూఎస్ లో నమోదు చేసుకుంటే ఆన్లైన్ దాన్ని అప్లోడ్ చేస్తాం. క్వాలిటీ చూడండి, అసలు యూ కాంట్ కంపేర్ విత్ ఆధార్ ఎట్ ఆల్. చాలా అద్భుతంగా చేసాం, ఇది చాలా బాగా చేసాం. యా. ఏమైనా కావాలంటే ఇచ్చేసేయి, నువ్వేం పట్టుకొస్తున్నావు? వాళ్ళకి శాంపుల్ వాళ్ళకి కాపీ ఇస్తే నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు? వద్దనుకుంటే ఇచ్చి తీసుకోండి. మీరు అది చేస్తా నేను అనుకోను, కానీ అంటే జస్ట్ ఒక సువెనీర్ లాగా ఉంటుందిలే మనం లాంచ్ చేసినప్పుడు అని. స్కాన్ చేయండి. కమిషనర్ గారు ఇప్పుడే చేశారు, వాళ్ళు చేశారా? రావడం లేదా? మరి అదే అంటున్నాం కదా, మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పి. యా ఇట్ విల్ కమ్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి, మా బ్యాగ్స్ మీద కూడా ఇదే ఉంది. బ్యాగ్ మీద ఏ రైతు పండించాడో, ఏ ఎంఎల్ఎస్ పాయింట్కి వెళ్ళిందో, ఏ బఫర్ గోడానికి వెళ్ళిందో, ఏ స్కూల్కి వచ్చిందో ఆ బ్యాగ్ మీద ఉంటుంది. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ట్రేస్ అండ్ ట్రేసబిలిటీ, పక్క ట్రాక్ అండ్ ట్రేస్. తీసుకున్నాడు, ఏ